మరి ఇప్పుడు సతీష్ రెడ్డి గారు గాలేరు నగర్ నుంచి గండికోటకు పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకొస్తాను, అంతవరకు గడ్డం తీయని గడ్డం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ నీళ్లు తీసుకొస్తారంటారు? అప్పుడు వాళ్ళు అంతలా గడ్డం పెంచుతున్నారు. ఆయన మీరు బాగా అడుగుతున్నారు. నేను మంత్రుల్ని అడిగి సమాధానం చెప్పమంటున్నా. ఆయన కూడా మంత్రి హోదా కదా. కోపికాడ బద్దికాడ లేని సతీష్ రెడ్డిని గురించి నేను ఏం జవాబు చెప్పాలా? అతడు అన్నదాత సుఖీభవ అని ఆ పార్టీలో ఏదో, ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి పులివెందుల ప్రాంతంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పైకి ఏలగడితే తప్ప వైఎస్ ఫ్యామిలీ కంటే వైఎస్ ఫ్యామిలీకి పోటీ చేసేదానికి వీలుండదు కాబట్టి అతన్ని పట్టుకున్నారు, అతనికి హోదాలు ఇస్తున్నారు. అంత తప్ప సతీష్ రెడ్డి గొప్పతనం ఏముందో, ఆయన నాలెడ్జ్ ఎంతో, ఎన్ని పిహెచ్డీలు చేసినాడో నాకైతే తెలియదు. అంతెందుకండి, ఆయన హోదా కంటే పెద్దోళ్ళనే ఈ నీటిపారుదల శాఖ మంత్రులే మీకు పరిచయం ఉంటుంది కదా, వాళ్ళనే అడిగి చెప్పండి. మీ మీడియా ద్వారా తెలుసుకొని సంతోషించనైనా సంతోషిస్తాం. మొత్తం మీద చెప్పండి, రాయలసీమ కన్నీటి గాథలు తీరాలంటే పరిష్కారం ఏమిటంటారు? పరిష్కారం ఏమిటి అంటే, ఈ ఆంధ్ర ప్రాంతం అనేది ఉందే, అంటే 3 జిల్లాలు, కృష్ణా డెల్టాలో ఉన్న 3 జిల్లాలు, వీటి ఆధిపత్యాన్ని కాదని ప్రభుత్వం చేయగలిగిన ముఖ్యమంత్రి వస్తే తిట్టది, లేకపోతే రాదు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో అందరూ కూడా సమైక్యవాదాన్ని వినిపిస్తే విచక్షణ. ఇప్పుడు అవతల మా సోదరులు వాళ్ళకు కూడా నీళ్లు కావాలా, లేకపోతే ఇది ఇంకా రాష్ట్రం మళ్ళీ ఇంకొక చీలిక చీలుతుంది అనేటటువంటి పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రులతో వాళ్ళు రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటట్టు చేయిస్తారు, లేదంటే తప్పదు. ఎక్కడి నుంచి రాయలసీమకు నీళ్ళు? ఎక్కడి నుంచి? ఉన్న చోట్ల నుంటే వస్తాయి. కేటాయింపులు ఎప్పుడైతే ప్రత్యేకమైన రాష్ట్రం అవుతుందో అప్పుడు మొత్తం ఈ అవార్డులన్నీ తిరిగిపాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త స్టేట్ ఆవిర్భవించింది కదా. ఈ పాత స్టేట్లో ఏమిటి, మీకు 800 చిల్లర టీఎంసీలు, రెండోసారి ట్రిబ్యునల్లో కేటాయించిన 100 చిల్లర టీఎంసీలు, అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినారు. ఉమ్మడి రాష్ట్రంలో పలుకుబడిన వాళ్ళు పంచుకున్నారు. ఆ పంపకాలంతా ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది కదా. మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని కేటాయించినారు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో పెత్తనం ఉండేవాళ్ళు తీసుకున్నారు కాబట్టి రివైజ్ చేయమనేది డిమాండ్ చేయొచ్చు. డిమాండ్ చేసే హక్కు వస్తుంది అప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయితే. అంతవరకు పోకుండా ఉండాలంటే ఈ ఆంధ్ర వాళ్ళు, అంటే విజయవాడ బేస్డ్ ఆంధ్ర పీపుల్ పెద్ద మనసు చేసుకుంటే ఇది నిలబడుతుంది. లేకపోతే ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడో ఒకసారి చీలిక తప్పదు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణకి అది పోయిన తర్వాత ఇప్పుడు రాయలసీమలో కూడా బగ్గుమంటా ఉంది. ఎందుకంటే ఒకవైపు అన్నీ తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు, ఇక్కడికి రావాల్సిన నీటిని కూడా ఎత్తుకుపోయి పెడుతున్నారు. ఆఖరికి ఉద్యోగాలు కూడా రాయలసీమకు దక్కని పరిస్థితి ఏర్పడింది. రాయలసీమలోనే ప్రతి సంస్థలో ఇప్పుడు ఆర్టీపీబీపీ ఉంది, తర్వాత ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, 4 జిల్లాల్లో 4 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ డీజోనలైజ్డ్. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఇవి రాయలసీమలో ఉండే సంస్థలు రాయలసీమకే ఉద్యోగాలు కాదు. కానీ అమరావతి అందరికీ రాజధాని అంటున్నారు. దాంట్లో ఈరోజు జోన్ కానీ పెట్టినారు, కానీ డీజోనలైజ్ చేయాలి. కాబట్టి వెస్టెడ్ ఇంట్రెస్ట్ స్పష్టంగా నీకు కనిపిస్తూ ఉంది. నీళ్ళ విషయంలో అయితే రైతులు ఒకటి కావడం కష్టము. కాబట్టి ఎట్లో గట్ల ఏదో ముక్కుతూ మూలుగుతూ వచ్చిన దాంతో మన కర్మ ఇట్లానే అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. తర్వాత న్యాయంగా అయితే బచావత్ అవార్డు ప్రకారము ఎప్పుడైతే రాజధాని అమరావతిలో పెట్టినారో తప్పనిసరిగా హైకోర్టు, ఆ రోజుల్లో కర్నూలుకు రాజధాని ఇచ్చినప్పుడు హైకోర్టు మాకు ఉండాలని గుంటూరులో పెట్టుకున్నారు. ఈ పొద్దు గుంటూరుకు రాజధాని పోయినప్పుడు తప్పనిసరిగా కర్నూలుకో, అది కాదా ఇంకొక జిల్లాకో, ఇంకొక జిల్లాకో, ఈ 4 జిల్లాల్లో ఒకదానికి హైకోర్టు ఏమో రావాలి కదా, రాయలసీమకు హైకోర్టు రావాలి కదా. దాని గురించి ప్రస్తావించడమే లేదు. కాబట్టి
ఈ ఉపాధికి అవసరమైనటువంటి యువ లాయర్లు ఉన్నారు, వాళ్ళ కడుపులో మండుతూ ఉంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ కడుపులో మండుతుంది. ఎందుకంటే వాళ్ళ కండ్ల ముందే వేరే ప్రాంతం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడం చేస్తున్నాడు. పేరుకేమో రాయలసీమ యూనివర్సిటీ, పేరుకేమో రాయలసీమ ఇన్స్టిట్యూషన్స్, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ ఒక్కరికి అక్కడ ఉపాధి దొరకడం లేదు. అందువల్ల ఇది ఏ ఏజ్ గ్రూప్ అయితే ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకుపోతుందో ఆ ఏజ్ గ్రూప్లోనే ఇప్పుడు అసంతృప్తి అనేది బయలుదేరింది. ఇది ఎంత దూరం పోతుంది అనేది చెప్పలేం మనం. ఒకటి చెప్పండి, రాయలసీమ ప్రయోజనాల కోసమే పట్టుసీమ కట్టాము, పట్టుసీమ నిర్మించాము అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. పట్టుసీమ వల్ల నిజంగా రాయలసీమ ప్రయోజనాలు నుగురుతాయి? పట్టుసీమే ఒక ఫార్స్. కానీ మీరు చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేయండి. పట్టిసీమకు కేటాయించిన తర్వాత పట్టిసీమ నుండి నీకు ఈ హార్ట్ ఆంధ్ర హార్ట్ అంటేనే ఈ 3 జిల్లాలు, దానికే కదా ప్రయోజనం వచ్చేది. ఇది కృష్ణా డెల్టాకే కదా ప్రయోజనం వచ్చేది. కృష్ణా డెల్టాకు ఇన్ని నీళ్లు దాంట్లో ఇస్తున్నారు, గోదావరి నీళ్ళు. ఆ నీళ్లు రాయలసీమకి ఎక్కడ కేటాయించినారు? ఏ జీవోతో కేటాయించినారు? మీరు అది అడగండి. ఒట్టి ప్రచారాలు తప్ప ఇంతవరకు కాగితం మీద ఏది అఫీషియల్ జీవో అనేది లేదు దాని మీద. అసలు కేటాయించడానికి సాధ్యమవుతుందా కాదా? దాంట్లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ఎట్లున్నాయి, దాని గురించి ఎవరు బయటపడడం లేదు. దురదృష్టం ఏమిటంటే మన కర్మ కొద్దీ వీటిని గురించి ప్రశ్నించే స్తోమత ఉండే అపోజిషన్ కూడా మనకు లేదు. స్తోమత ఉందో లేదో నాకు తెలియదు. అపోజిషన్ కూడా ఏమిటంటే ఒకటే వాళ్ళ బాధ, ఓట్ల సంఖ్యాధిక్యత ఉండేది ఆ 4 జిల్లాలే. ఏ ప్రశ్న రాయలసీమకు అనుకూలంగా అడిగితే ఆ జిల్లాలో వ్యతిరేకత వస్తుందో, ఆ జిల్లాలో వ్యతిరేకత తెచ్చుకున్నామంటే అసలు మనకు సీఎం పదవి అనేదే ఉండదు. కాబట్టి ఆ తాపత్రయంతో కళ్ళు మూసుకొని అవతలికి జారుకుంటున్నారు. కానీ ఎంతసేపు ఉన్నా ఆ జిల్లాలకు మేలు జరిగేటి ఏమిటంటే అది మాట్లాడతారు. విచిత్రంగా ఏమిటంటే అక్కడ వాళ్ళు వచ్చి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు కావాలని కర్నూలు జిల్లాలో నిరాహార దీక్ష కూర్చుంటారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒకవైపు కర్నూలులో నుండి పోవాలా కృష్ణా, నీకు కర్నూలు జిల్లా నుండి కిందికి పోవాలా. ఈడ పరిస్థితి ఏమీ నీళ్లు ఉన్నాయా లేదా అనేది లేదు. కానీ చిట్ట చివరుండే ప్రకాశం బ్యారేజీకి నీళ్లు లేవని పైన ఉండేటటువంటి కర్నూలు జిల్లాలో నిరాహార దీక్షకి కూర్చుంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరో ఆయన ఈ ఏది ఆంధ్ర ఉద్యమకారుడు ఆ శ్రీనివాసులో ఎవరో అవుతాడు, చలసాని ఆయనైతే ఆడొచ్చి కూర్చుంటాడు అనంతపురంలో. కాబట్టి ఇంకా ఇంతకంటే ఏమి అంటే మభ్య పెట్టడం, మేమేదో మీకోసం ఉన్నామని కాదు, మీరు కూడా మా వెంట రండి వాళ్ళకు మేలు చేయడానికి. రాయలసీమ సమస్యలను అసెంబ్లీలో ఎలుగెత్తి చాటడంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వెనకబడిందని మీరు భావిస్తున్నారా? చేయలేదండి. వైసీపీనే కాదు, ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీనే, ఇంకా ఏ పార్టీ కూడా లేదు. ఏ పార్టీ మీకు అంతెందుకండి? బయట ఉన్నారు, అసెంబ్లీలో సీట్లు లేవు. సిపిఐ నోరెత్తగలుగుతుండయా? మాట్లాడతా ఎంతసేపు అంటే ఇదిగో కడప ఉక్కు ఫ్యాక్టరీ, అది కడప జిల్లా వరకే మాట్లాడతాయి. హంద్రీనివా అనంతపురం వరకే మాట్లాడతాయి. అంతకు మించి స్టేట్ పార్టీగా లేదా సెంట్రల్ పార్టీగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం కానీ నిర్ణయం ప్రకటించడం కానీ ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ పబ్బం గడుపుకుండే పనులే చేస్తాయి, కానీ ఒక వ్యూహంగా కానీ ఒక పాలసీగా కానీ దీన్ని తీసుకోగలిగిన పార్టీనే లేదు ఇంతవరకు. అందుకనే ఈ పరిస్థితులు రాను రాను ప్రత్యేక రాయలసీమకే దారి చూపుతాయో ఏమో నేనైతే చెప్పలేను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.